హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ ఛానల్. నా వీడియోని కానీ మీరు ఎవరైనా మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా పేరు స్వాతి. మేము బెంగళూరులో ఉంటాము. నాకు ఒక 9 months ఓల్డ్ బేబీ ఉన్నాడు. వాడి పేరు యువాన్ కృష్ణ. ఈరోజు వీడియోలో సండే వ్లాగ్ చూస్తున్నారు మీరు. ఇక్కడ వచ్చేసి నేను సండే మార్కెట్కి వెళ్ళి వచ్చి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఫ్రూట్స్ అన్నీ వెజిటేబుల్స్ అన్నీ సెగ్రిగేట్ చేసుకుంటున్నాను. నేను ఒక 1 weekకి సరిపడానే తెచ్చుకుంటాను. ఇక్కడ వచ్చేసి మామిడికాయలు తెచ్చాను, ఇంకెందుకంటే సీజన్లో లాస్ట్ కాబట్టి తెచ్చుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి రేగ్గాయలు అవి తెచ్చుకున్నాను. అవి కూడా ఒక బాస్కెట్లో వేసుకుంటున్నాను. అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. నేను బయటే పెడతాను యూజువల్లీ ఫ్రూట్స్ అన్నీ. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక వెజిటేబుల్స్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెడతాను. అవి కూడా ఆకుకూరలు, కొత్తిమీర అలాంటివే పెడతాను. మిగతావన్నీ కొన్ని బయటే పెడతాను. అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి నాకు అంతగా ఇష్టం ఉండదు. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అన్ని నేను సెగ్రిగేట్ చేసేసాను. మామిడికాయలు బండి మీద తీసుకొచ్చేటప్పుడు కొంచెం నలిగిపోయినట్టుంటే అవి కొంచెం పక్కన పెట్టాను. అవి ముందుగా వాడేసుకుందామని. తర్వాత ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, పుదీనాకు అవన్నీ వాటికి కవర్లో పెట్టేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి కరివేపాకు ఇప్పుడు కర్రీలోకి కావాలని కొంచెం తీసి పక్కన పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కూడా అయిపోతే వచ్చేటప్పుడు ఆనియన్స్ కూడా తెచ్చుకున్నాను. అవి కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. నాకు కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది, అందుకని నేను డైనింగ్ ఏరియాలో ఒక పక్కన ఇలా ఉల్లిపాయలు పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను సండే లంచ్కి ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ వండుతున్నాను. ఇక్కడ నేను వచ్చేసి చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. చికెన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళతోటి ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే చికెన్ కొంచెం స్మూత్గా ఉడుకుతుంది. ఇక్కడ వచ్చేసి నేను కడిగేసుకున్న తర్వాత ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు ఇక్కడ వచ్చేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటా. ఫ్రిడ్జ్లో అయితే నేనేం పెట్టను, బయటే ఉంచేస్తాను. ఇక్కడ వచ్చేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా వండుకుంటే చికెన్ చాలా బాగుంటుంది. దాంట్లోకి ఉప్పు, కారం బాగా లోపలికి వెళ్ళి జ్యూసీగా బాగా ఉడుకుతుంది చికెన్ కూడా. ఇక్కడ వచ్చేసి చికెన్లోకి నేను బిర్యానీ కూడా చేస్తున్నా. కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి టమాటో, జీడిపప్పు, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆ 3 మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. బాగా స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను అన్ని చికెన్ కర్రీలోకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. అన్నీ రెడీగా పెట్టుకుంటే ఏంటంటే ఒక 20 minutes, 15 minutesలోనే చికెన్ మనకి కుక్ అయిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది అన్నీ రెడీగా ఉంటే. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆనియన్స్, చిల్లీస్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్, చిల్లీస్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే స్మెల్ బాగోదు. ఇక్కడ వచ్చేసి నేను బాగా ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 10 minutes అలా లిడ్ పెట్టేసుకొని అలా వదిలేస్తే చికెన్లో నుంచి వాటర్ వచ్చి బాగా కుక్ అవుతుంది. ఇక్కడ చికెన్లో నుంచి బాగా వాటర్ వచ్చి బాగా కుక్ అయింది. ఇక్కడ వచ్చేసి నా చికెన్ ఒకసారి కలిపేసుకొని ఇక్కడ వచ్చేసి నేను ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో, జీడిపప్పు, ఎండు కొబ్బరి ఇక్కడ నేను అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అది కూడా బాగా కలుపుకొని ఒక 5 minutes అలా బాయిల్ చేస్తే ఆ టమాటో కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ ఇంకొక 5 minutes లిడ్ పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేశాను. ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోండి. మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే మీరు కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసుకోవచ్చు. నేను ధనియాల పొడి, గరం మసాలా వేసిన తర్వాత ఒక 10 minutes అలా ఉడకనిచ్చాను చికెన్ని. తర్వాత ఇక్కడ వచ్చేసి నా చికెన్ రెడీ అయిపోయింది. అందుకనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అలానే దించేసుకోవచ్చు. మీరు చికెన్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీకి చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చి ఒక కడాయి పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అంటే లవంగాలు, చెక్క, లవంగాలు, షాజీరా అవన్నీ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చిల్లీస్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, చిల్లీస్ బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఇక్కడ కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి.
టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. పసుపు వేస్తే ఏంటంటే కొంచెం మంచి కలర్ కనిపిస్తుంది బిర్యానీ. మీకు ఇష్టం లేదనుకుంటే వేసుకోకండి. ఇక్కడ వచ్చేసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అది కూడా మంచిగా స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను జాజికాయ కొంచెం అలా తురిమి వేస్తున్నాను. ఈ స్టేజ్లో వేస్తే ఏంటంటే ఉల్లిపాయలకి జీడిపప్పుకి చక్కగా ఆ స్పైసీ అనేది ఆ వాటిలోకి దిగుతుంది. అందుకని నేను అక్కడ వేసాను. మీకు కావాలంటే వాటర్ పోసేటప్పుడు కూడా వాటర్ వేసాక కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ నేను ఇక్కడ వేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఉన్న మసాలా కూడా బాగా పడుతుందని. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర పుదీనాకు కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర పుదీనాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే ఆకులుగా తగులుతుంది. వేరి పక్కన పెడతారు. మా ఇంట్లో మా హస్బెండ్ అలాగే వేరి పెడతారు. అందుకే నేను బాగా దగ్గరగా బాగా ఫ్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి నా కొత్తిమీర పుదీనాకు ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఫార్చ్యూన్ బాస్మతి రైస్ వాడతాను. 1కి 2 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను 1కి 2 వాటర్ పోసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోవాలి, లేకపోతే రైస్లో కరెక్ట్గా వేసేస్తే రైస్లో ఎక్కువైపోతే బాగోదు. కొంచెం రైస్లో తక్కువ వేసుకుంటే ఏంటంటే కర్రీలో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నా వాటరు బాగా బాయిల్ అయిపోయాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 1/2 అవర్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. మనకి బాస్మతి రైస్ నానబెట్టుకుంటే ఏంటంటే బాగా ఉడుకుతుంది చక్కగా, అంటే పొడిలాడుతూ వస్తుంది బిర్యానీ, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నా బిర్యానీ కుక్ అయిపోయింది 70%. తర్వాత కొంచెం వాటర్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని, మీరు వాటర్ ఉంటే ఇంకొక 2 మినిట్స్ పెట్టుకొని, వాటర్ మొత్తం ఇంకిపోయినాయి అన్న తర్వాత ఒక పాత దోశ ప్యానం ఉంటుంది కదా, అట్లా పెట్టేసుకుంటే ఏంటంటే బిర్యానీ చక్కగా దమ్ అవుతుంది. రైస్ కూడా చక్కగా పొడిలాడుతూ వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి బిర్యానీ కూడా అడుగంటకుండా వస్తుంది, చాలా బాగుంటుంది. అసలు బిర్యానీ అనేది వేస్ట్ అవ్వదు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ వచ్చేసి నేను రైస్ కర్రీ 2 అయిపోయాయి. వంట చేసిన తర్వాత అంతా గందరగోళంగా ఉంటుంది, అందుకే నేను ఒకసారి ఆ వంటగది మొత్తం కొంచెం పైన ఊడ్చేస్తున్నాను. ఎందుకంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ కూడా సర్దుకున్నాను కాబట్టి కొంచెం చెత్త వస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి బెండకాయలు కూడా రేపటికి కడిగి ఆరబెట్టేసుకున్నాను టవల్లో. కొంచెం వాటర్ అది పోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కట్ చేసుకుంటే నేను రేపు మార్నింగే బెండకాయ కూర వండుదామని అలా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను నా బిర్యానీ నేను తింటున్నాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ పెట్టుకున్నాను, తర్వాత చికెన్ కూడా వేసుకుంటున్నాను. చికెన్ కూడా చాలా బాగుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియోలో స్మెల్ టేస్ట్ కూడా వస్తే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనం వీడియో ఎండ్కి వచ్చేసాము. నేను 2 డ్రెస్సులు తీసుకున్నాను, ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాము. ఫర్దర్ వీడియోస్లో మీరు అది చూస్తారు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.